హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జాన్ బెన్నీ లింగం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. చనిపోదామని ఒక వ్యక్తి సిద్ధమైన తర్వాత ఆ వ్యక్తితో కాసేపు మాట్లాడిన తర్వాత చనిపోకూడదు, బ్రతకాలని ఆ వ్యక్తికి ఒక కోరిక కలిగింది. మన బ్రతుకు, మన జీవితం దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప ఆయుష్ని దేవుని కొరకు ఉపయోగించాలి. మనం బ్రతికి అనేకులు బ్రతికించే వ్యక్తులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి భయపడని అవసరం లేదు. మిమ్మల్ని పుట్టించిన వాడు మిమ్మల్ని బ్రతికించగలిగిన వాడు కనుక నీ బ్రతుకు తెరువుని నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ముందు కొనసాగాలో, నీ ఉద్యోగం, వ్యాపారం ఏదైతే ఉందో వాటన్నిటిలో ప్రభు యొక్క కృప నీ మీద మెండుగా ఉంటుంది. కనుక చనిపోదామన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రక్కన పెట్టుకుని క్రీస్తు కొరకు ముందు కొనసాగవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు అనిల్, మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. అయితే నేను దేవుని నమ్ముకొని ఒక 9 సంవత్సరాలు అవుతుంది. ఎక్కువ చదువుకోలేదు. దేవుని విషయంలో ఒక సత్య మార్గంలో నడవాలని నేను వచ్చి మళ్ళీ నాకు ఇట్లా అక్కడక్కడ పరిచయాల పాస్ల కింద డ్రైవింగ్ నేర్చుకున్నాను. దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. అయితే వైన్స్ నాకు తెలుసు, కానీ ఎందుకో నేను ఎవరిని డబ్బులు కూడా అడగను. కానీ నా పేరు కానీ ఎందుకో కార్ డోర్ చూసి మళ్ళీ పాస్టర్ గారు, మళ్ళీ నాకు పాస్టర్ అని కూడా నాకు తెలియదు, కానీ ఆయన దేవుని కృపను బట్టి మరి నేను చూస్తే రౌడీలాగా ఉంటా, ఒక దొంగలాగా ఉంటా, ఏదో ఒక పెద్దగా భయంకరంగా ఉంటాను. నా వయసు ఒక 32 సంవత్సరాలు. అయితే ఎందుకో మరి ఆయన నా దేవుని ప్రేమతోటి డోర్ తీసి డోర్లో కూర్చోబెట్టి మరి నాకు ఛార్జీకి ఒక 400 రూపాయలు ఇచ్చి, మీరు ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళండి, ఏమైనా తినేసి అనలే, కానీ నాకు అది ఛార్జీకి ఎంత అవుతుందో కూడా తెలియదు. మిర్యాలగూడకి తక్కువనే ఉంటుంది, ఒక 120 రూపాయలు 30 రూపాయలు. మరి భోజనాన్ని కూడా కల్పించింది అనుకుని ఆయన దేవుని ప్రేరేపించాను అనుకుంటాను. చచ్చిపోదాం అనుకున్నా కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? అయితే నాకు ఎందుకో బ్రతకాలనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ విధంగా నాకు కృప చూపిస్తున్నాడు అని నాకు. అంటే నేను ఒక సాదా సీదా వ్యక్తిని, ఆయన కూడా కార్లో కూర్చోబెట్టి మరి నేను ఇందు నుంచి రక్షించబడిన దేవుని ప్రేమ చూపించి మరి బ్రదర్ మీరు చనిపోకూడదు, మీరు నిలబడాలి దేవుని కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసిండు. నాకు ఛార్జ్ హెల్ప్ చేసిండు. ఇది మాత్రం ఈ బ్రదర్ మిర్యాలగూడ నుండి వచ్చారు. నేను కారులో కూర్చుని ఉన్నాను, డోర్ కొడుతున్నారు. ఏంటని కాసేపు బయట కారు బయటే నిలబడి మాట్లాడాను. ఏంటంటే నేను యేసుప్రభుని తెలుసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. నాకెందుకు చెప్తున్నాను నువ్వు అన్నాను. ఏమో తెలియదు, నీకు చెప్పాలని ప్రేరణ కలుగుతుందని చెప్పి అన్నాడు. ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాను. సో ఇతను చనిపోదాం అనుకున్న వ్యక్తి చనిపోకుండా మళ్ళా బ్రతకాలని నేను అనుకుంటున్నానని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ప్రభు అతను స్పందించడం జరిగింది. ఇతని కోసం ప్రార్థన చేయండి. నీ పూర్తి పేరు ఏం పేరు? పిట్టల అనిల్, మిర్యాలగూడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.